జీహెచ్ఎంసీ ఎన్నికల సంగ్రామం ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలో దిగుతున్నాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు సీనియర్లు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. అయితే తెలంగాణకు ప్రధానమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ నియోజకవర్గాల్లో సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపైనే ఏడాదిగా టీఆర్ఎస్ తన స్టాంపు వేసుకుంటుందన్నారు దానం నాగేందర్. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే టీఆర్ఎస్ సెటిలర్స్ ఓట్లను తొలగిస్తుందని మండిపడ్డారు దానం. మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పటికే ప్రభుత్వ యొక్క యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రోజు పాడిందే పాటరా పాసమల్ల దాసరా అని రోజు హైదరాబాద్ ఇది పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పడే తప్ప హైదరాబాద్ అభివృద్ధి ఏం చేశాడు? హైదరాబాద్ సిటీని మేము ఇంత డెవలప్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న వచ్చి అలా స్టాంప్ వేసుకుంటుంది. అది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఘనత అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెట్టిన కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారన్నారు. ఈ సంవత్సరం పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ కి ఏమన్నా చేశారా? ఒక్క విషయం చేశారా? నిరుపేదలకు ఉపయోగపడే విషయం ఒక్కటి కూడా మనం చేస్తాం. తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు అంతా రోడ్డు మీద ఉన్నారు. ఓన్కి 10 లేదు పాపం వాళ్ళకి. 5 ఎమ్మెల్సీలు వస్తే 3 తెలుగుదేశం వాళ్ళు, 2 కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు. తెలంగాణ ద్రోహులకు అందరికీ పదవులాట. తెలంగాణకు పోరాడిన వాళ్ళంతా గల్లీల రోడ్ల మీద ఉన్నారు పాపం. జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు కోసం నియోజకవర్గాల్లో సమావేశాలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు డివిజన్ స్థాయిలో కూడా సమావేశాలు జరుపుతామంటున్నారు.